బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫ్యాక్టరీ పేలుడులో క్షణక్షణ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 18 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు. అనకాపల్లి కలెక్టర్ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాద స్థలంలో పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అనకాపల్లి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. రేపు సీఎం చంద్రబాబు అక్కడికి వెళ్లనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం అచ్యుతాపురంలో రియాక్టర్ పేలుడు ఘటన దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? క్షణక్షణానికి మృతుల సంఖ్య అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు లోపల జాబ్కి వెళ్ళినటువంటి ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే ఆ గేట్ తోసుకుని మరి లోపలికి వచ్చి వాళ్ళందరూ ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలు తెలియనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఆ లోపలికి వచ్చి బైఠాయించి తమకు సంబంధించిన 1 గంటకి ఆ డ్యూటీకి వెళ్ళారు, 6 గంటలకు డ్యూటీ దిగాలి. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ఒక్కరు సమాచారం లేని నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు ఇక్కడికి రానున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో మొత్తం బాధితుల్ని పరామర్శించడంతో పాటు ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ని పరిశీలించనున్నారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి చేరుకోనున్నారు. వచ్చి రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఆపరేషన్లో కూడా ఇక్కడ నుండి మొత్తం అంతా పర్యవేక్షించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు సీఎం ఇక్కడ రానున్నటువంటి నేపథ్యంలో దానికి కావాల్సినటువంటి కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం 16 నుంచి 18 మంది చనిపోయారని తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువుల వివరాలు ఏమీ తెలియకపోవడం, వాళ్ళు ఎవరో ఫోన్లు ఎత్తకపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పటికే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎంత శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది సజీవంగా ఉన్నారు, ఎంతమంది మృతి చెందున్నారని తెలిసే అవకాశం అయితే లేదు. దాదాపుగా తెల్లవారే వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం అయితే ఉంది. మరి రేపు సీఎం ఇక్కడ రానున్నటువంటి నేపథ్యంలో వచ్చేసరికి పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తారా, శిథిలాల కింద ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీస్తారా లేదనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రమాదం మీద ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాజు, అయితే మృతుల సంఖ్య ఇప్పటికే 18కి చేరింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళకి సంబంధించి బంధువులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? అంటే ఎవరు క్షతగాత్రులు ఉన్నారు అనే వాళ్ళైనా వాళ్ళకి తెలుస్తుందా? ఇప్పటివరకు దాదాపుగా 22 మంది వరకు క్షతగాత్రులు గాయపడినటువంటి వాళ్ళని అటు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులను, అచ్యుతాపురం ఆసుపత్రులను ప్రస్తుతం వాళ్ళకి అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మృతి చెందినటువంటి వాళ్ళ సంఖ్య క్షణక్షణం పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళ ఆరోగ్యం ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మెరుగైనటువంటి వైద్యం అందించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇప్పుడే డిఐజీ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షించి త్వరితగతిన శిథిలాల కింద ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క మరికొద్ది సేపట్లో హోంమంత్రి రానున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు లోపలికి డ్యూటీకి వెళ్ళారు కానీ ఫోన్లు ఎత్తట్లేదనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి హోంమంత్రి వచ్చే సమయానికి వీళ్ళు ఇక్కడే ఆందోళన చేస్తే హోంమంత్రికి ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తారు, హోంమంత్రి వీళ్ళకి ఏ హామీ ఇచ్చి ఇక్కడ చేస్తున్నటువంటి దీక్షని విరమింపజేస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ రాజు.